Welcome to 6 Minutes 24 Headlines. నన్ను టచ్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా బీజేపీకి మమతా వార్నింగ్. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం. విశాఖలో కాగ్నిజెంట్ డిసెంబర్ 12న ప్రారంభం. వచ్చే 4 ఏళ్లలో 12.59 లక్షల గృహాలను పూర్తి చేస్తాం మంత్రి పార్థసారథి. ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీ అభినందించిన చంద్రబాబు. నిధులు ఇవ్వడానికి నేనేం సీఎంను కాదు, డిప్యూటీ సీఎం మాత్రమే పవన్ కళ్యాణ్. వెరిజాన్ లేఆఫ్స్ 13,000 మంది ఉద్యోగుల తొలగింపు, మాజీ సీఈఓ బహిరంగ లేఖ. హైదరాబాద్లో ఫేక్ ఐటీ కంపెనీ మోసపోయిన 400 మంది, ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల వసూలు. అదుపు తప్పి కాలువలో పడిన కారు, 5గురు మృతి. కొత్త ఓటర్లను గౌరవించండి, భారత పౌరులకు ప్రధాని లేఖ. వ్యక్తిగత దాడులు రాజకీయాల్లో వాంఛనీయం కాదు, నారా లోకేష్. రైతులకు జగన్ చేసిన మేలేమీ లేదు, మంత్రి అచ్చెన్నాయుడు. యువతరం బహుముఖ ప్రతిభ కనబరచాలి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్, అమిత్ షా. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం, రంగంలోకి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ హయాంలో పేల్చివేతలు కూల్చివేతలు కామన్, మాజీ మంత్రి హరీష్ రావు. H1B వీసాదారులను వెళ్లగొట్టబోం, వైట్ హౌస్ కీలక ప్రకటన. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్, 3 విడతల్లో ఎన్నికలు. వెరిగిన బాస్కెట్బాల్ పోల్, జాతీయ స్థాయి క్రీడాకారుడు మృతి. హసీనాకు ఉరి చట్ట విరుద్ధం, దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన అవామీ లీగ్. విజయవంతంగా షెంజౌ 22ని ప్రయోగించిన చైనా, వచ్చే ఏడాది భూమిపైకి వ్యోమగాములు. సినిమా హాళ్లు అపార్ట్మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ, త్వరలో కొత్త రూల్. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం, 4 దుర్మరణం.